సో నేను యాక్చువల్లీ తెలుగు అన్ని తమిళనాడులో సెటిల్ అయిపోయాను అనమాట. సో రాజ్కోటి గారితో, కీరవాణి గారితో కూడా పనిచేశాను. స్రవంతి మూవీస్లో ఉండేవాడిని నేను. ఆ కంపెనీ ద్వారా అక్కడ కొన్ని పిక్చర్లు చేయడం జరిగింది. సో నా మ్యూజిక్ స్టడీస్ అంతా చెన్నై, ఫారిన్, ముంబై, హిందుస్థానీ అట్లా ఒక 8 years నేను కొన్ని డిగ్రీస్ చేశాను మ్యూజిక్లో. సో మన డైరెక్టర్ రవిప్రకాష్ గారి ఫస్ట్ ఈ పిక్చర్ మన తెలుగులో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. తమిళ్లో నేను దాదాపు 7 pictures రిలీజ్ అయ్యాను. అవి కన్నడ ఇప్పుడు ఫ్రెండ్లీ బేబీ అని ఒకటి రన్నింగ్లో ఉంది. 50 days చాలా సాంగ్స్ కూడా సూపర్ హిట్ అక్కడ. వేలు మన లహరి టీ సిరీస్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ ఇయర్ గొప్పగా ఉంటుందని, ఈ ఇయర్ నుంచి తెలుగులో బిజీ కావాలని మీ ఆశీర్వాదాలు, మీడియా ఆశీర్వాదాలు, మరి విశ్వనాథ్ గారు, డైరెక్టర్ విశ్వనాథ్ గారిది నాకు మంచి పాటలు ఫస్ట్ టైమే వేనల్ గంటి గారు ఇవ్వడం జరిగింది. వారికి, మన హీరో గారికి, జాన్ గారికి, డైరెక్టర్ రవిప్రకాష్ గారికి మరి ధన్యవాదాలు చెప్తూ, మీడియాకు కూడా మీడియా లేకపోతే మేము లేము. మీరు ఎంత ప్రమోట్ చేస్తే మేము అంత మా ఫ్యూచర్ బాగుంటుంది. మీడియాకు కూడా నాకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను మీడియా గురించి. థ్యాంక్ యూ టు ఆల్. And as the sir said, this is not my second movie. I actually did fifth movie in Telugu actually. 2 movies with Ravi Garu itself, another movie with Srinivas, and it's all released. And this is the second opportunity that Mrs. Ravi Garu gave me, and I try my level best. And as sir said, I'm going to bring this to Malayalam, Tamil, and all those things. I'm trying my level best. This movie came out very well. You all must watch, the media people. You all have to promote me also. I want to do something better and a good in Telugu industry. This is a vast industry. This is a big stepping stone. I love to stay in this. It's God's grace. If you people and the media people promote me, I would like to do more movies. And the best, I cannot express how to celebrate. Today when I went to the great legendary director K. Vishwanath Garu, he gave me a best compliment. I cannot say what is that compliment or what is it. It's a big certification there. He said I look like without beard like Prabhas. I don't know. The Prabhas fans don't like that. Maybe from his eyes he sees something. That's the biggest compliment. I try my level best. If you people can help me out, if you people can like me out, if you can promote this movie and came out very well, please come and watch this movie in the theater very soon. And thanks for Mr. Aldrin. We hope we're going to work together again and future movies coming up. Thank you so much. అందరికీ నమస్కారం అండి. నేను స్టార్టింగే కే విశ్వనాథ్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఫిల్మ్ వచ్చి శృతులయలు, స్వయం కృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతి కిరణం, ఆపద్ బాంధవుడు అన్ని సినిమాలకి అసిస్టెంట్గా, అసోసియేట్గా, కోఆర్డినేటర్గా వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఆఫ్టర్ దట్ ఇంకొక లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు భైరవదీపం దగ్గర నుంచి ఆయనతోటి తమిళ్ కమల్ హాసన్ సినిమాలు, కన్నడం అన్ని ఒక 14 సినిమాలు ఆయనతోటి పనిచేశాను. ఐఎమ్ సో లక్కీ. ఇద్దరు లెజెండరీ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయడం అందరికీ ఐఎమ్ ద రేర్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ అనుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఈ మన హీరోలు చుట్టూ తిరిగి లేట్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఓన్గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ మీద చిల్డ్రన్స్ ఫిలిం హాలిడే జాలిడే అని తీశాను. అది బెస్ట్ ఫిలిం నంది అవార్డు వచ్చింది. అందులో యాక్ట్ చేసిన పిల్లలకు కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు. అది జీ తెలుగు వాళ్ళు టెలికాస్ట్ కూడా అయిందండి. ఆఫ్టర్ దట్ ఐ మేడ్ ఎ ఫిలిం బంటీ ద బ్యాడ్ బాయ్. తెలుగు టైటిల్ వచ్చి ఇంగ్లీషు, తెలుగు సినిమా ఇది. అందులో యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టులు వచ్చింది. నాకు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిలిం నంది అవార్డు వచ్చిందండి. ఆఫ్టర్ దట్ ఇంతవరకు అవార్డ్స్ వచ్చినాయి, ఏదైనా ఒక రివార్డు వచ్చే సినిమా చేద్దామనే ఉద్దేశంతో ఇది కూడా నా ఓన్ ప్రొడక్షనే, వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్. ఈ బ్యానర్లో మా ఫ్రెండ్స్ అందరి సహకారంతో ఐ స్టార్టెడ్ దిస్
ఐ మేడ్ దిస్ ఫిలిం అండి. దిస్ ఫిలిం ఇస్ కాల్డ్ అదృశ్యం. ఇది ఒక థ్రిల్లర్ అంటే రెగ్యులర్గా చాలా హారర్ థ్రిల్లర్స్ వస్తున్నాయి, అలా కాకుండా ఇది ఒక సొఫిస్టికేట్ లుక్ ఉంటుందండి దీనికి. రెండోది సినిమా ఎక్కడ ల్యాగ్ బోరు ఉండదు. సెకండ్ హాఫ్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇవాళ మా హీరో గారు వీళ్ళు కూడా చూశారు, చూసిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు. లాస్ట్ వరకు ఎవరు సస్పెన్స్ చెప్పలేకపోతున్నారు. ఈ థ్రిల్లర్స్కి వీటికి సస్పెన్స్ లాస్ట్ వరకు మెయింటైన్ అయితే, అందులో ఎంత కాస్టింగ్ ఉందో ఎంత బడ్జెట్ అనేది కాకుండా ఇంట్రెస్టింగ్గా వెళితే, ప్రీవియస్ సినిమాలు కొన్ని ప్రూవ్ చేసినాయి ఆల్రెడీ, అవును క్షణం ఇట్లాంటివి, ఆ లెవెల్లో మాది కూడా ఆడుతుందని నమ్మకం నాకుందండి. ఇందులో పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్ల గురించి నేను చెప్పాలి. ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై హీరో. అంటే ఒక డిఫరెంట్, ఒక ఇమేజ్ లేని ఒక హీరో కావాలి, మళ్ళీ హీరోయిక్ లుక్ ఉండాలి, గ్లామర్ ఉండాలి, అన్నీ ఉండాలి. కాబట్టి ఆ క్యారెక్టర్కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, ఏం జరుగుతుందో ఓ ప్రిడిక్టబిలిటీ లేకుండా వెళ్తే బాగుంటుంది అన్నప్పుడు నాకు జాన్ గారు, నాకు ప్రీవియస్ బంటి ద బ్యాడ్ బాయ్లో సత్యకృష్ణ పక్కన ఆయన చేశారు. సత్యకృష్ణ మదర్ క్యారెక్టర్ చేసింది. ఆ సినిమాలో నాగినీడు గారిని కూడా ఇంట్రడ్యూస్ చేశాము, ఆయన స్వామీజీ గారి క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత మర్యాద రామన్న ఆయన చేయటం జరిగింది. అలా జాన్ గారిని హీరోగా తీసుకోవడం జరిగింది. తర్వాత ఇందులో 4 హీరోయిన్స్ ఉన్నారండి. ఒక హీరోయిన్ వచ్చి ఒక నెగిటివ్ షేడ్ ఉన్న ఒక అమ్మాయి కావాలని చాలామందిని వెతికాము, ఇక్కడ ఎవరు మాకు దొరకలేదు. ఫైనల్గా అంగనారాయ్ అనే బెంగళూరు అమ్మాయి చేసింది. అమ్మాయి చాలా అద్భుతంగా చేసింది. సినిమా రిలీజ్ అయితే ఆ అమ్మాయికి ఫస్ట్ పేరు వచ్చేది ఆ అమ్మాయికి అందరికంటే. అమ్మాయికి మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. తర్వాత తేజారెడ్డి ఒక స్పెషల్ అపీరెన్స్ చేసింది. లక్కీగా అమ్మాయికి మంచి ఒక సాంగ్, ఇలాకొచ్చే జాబిల్ అనే మెలోడీ సాంగ్ కూడా ఆ అమ్మాయికితో షూట్ చేయడం జరిగింది. అరకు వ్యాలీ, వైజాగ్ వాటిలో షూట్ చేశాము. ఇంకా 3వ అమ్మాయి వచ్చి ఒక ఐటమ్ సాంగ్ లాగా చేసింది. ఆ అమ్మాయి వచ్చి ముంబై హర్షద. 4 ఒక వైఫ్ క్యారెక్టర్ చేసింది ఇక్కడ లోకల్, ఆ అమ్మాయి పేరు ప్రియాంక. వీళ్ళు 4 అమ్మాయిలు. ఇది కాక కామెడీ సైడు జబర్దస్త్ ఆర్పి గారు, లేడీ క్యాప్టెన్స్ వేసే వినోదిని, అప్పారావు గారు చేశారు. ఇంకా స్పెషల్ అపీరెన్స్ ఏంటంటే సింగర్ కల్పన గారు ఇందులో యాక్ట్ చేసింది పోలీస్ ఆఫీసర్గా. ఆమె యాక్ట్ చేయటమే కాదు, ఆమె చాలా కోఆపరేట్ చేసింది మా ప్రొడక్షన్కి. ఆమె వచ్చిన సెకండ్ డే ఆమెకి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినా కూడా క్లైమాక్స్లో అందరు ఆర్టిస్టుల కాంబినేషన్ ఉందని కంటిన్యూ చేసింది ఆమె షూటింగ్. చాలామంది ఇప్పుడు హీరోయిన్లు కొంచెం హెడ్ఏక్ వస్తుంటేనే రానుంటారు, ఇవన్నీ చెప్పకూడదు ఇప్పుడు. అలాంటిది చాలా కోఆపరేట్ చేసింది. 2 days విత్ ఫీవర్ 1 చెప్పడం జరిగింది. అలాగే ఉంటుంది, యూ కెన్ బిలీవ్ దట్. ఇదండి సినిమా గురించి. సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది, సెన్సార్ కూడా అయిపోయింది, యూఏ సర్టిఫికేట్ వచ్చింది. వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద ఫిలిం ఇన్ February. దిస్ ద థింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. మీ కోఆపరేషన్ ఉంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతాయి. ఇప్పుడు రీసెంట్గా హుషారు ఇట్లాంటి సినిమాలన్నీ మంచి హిట్ అయినాయి. కాబట్టి మీ అందరి సహకారం మాకు, మా చిన్న సినిమాలందరికీ ఉండాలని, ఉంటే ఎంతోమంది టెక్నీషియన్స్కి హెల్ప్ అవుతుందండి. మాలాగా మా టెక్నీషియన్స్ కానీ మా హీరోస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ ఎంతోమందికి ఈ మీడియాయే చేయగలదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.